ఒక ఊరిలో ప్రతి సంవత్సరం దేవుడిని ఊరేగింపు తీసుకెళ్లే సాంప్రదాయముండేది. ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండగ చేసుకుని పూజలు చేసి ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రం చేసి ముగ్గులతో తోరణాలతో పువ్వులతో చాలా అందంగా అలంకరించేవారు. ఊరేగింపుకు ఒక ఎద్దు బండిని తీసుకొచ్చి ఆ బండిని కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి పూలు కట్టి అందంగా అలంకరించేవారు. ఊళ్ళో అన్నిటికన్నా ఆరోగ్యవంతంగా బలంగా ఉన్న ఎద్దును ఎంచుకునేవారు. ఆ ఎద్దు చర్మం నిగనిగలాడేలా దానికి స్నానం చేయించి బొట్లు పెట్టి గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేసేవారు. ఆహా! చాలా చూడ ముచ్చటగా తయారు చేసేవారు. బసవ అనే ఒక ఎద్దును ఎంచుకున్నారు. బాగా తయారుచేసి బండి కట్టారు. గుడి ముందర నుంచోపెట్టి దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి హారతి ఇచ్చి ఊరేగింపు మొదలెట్టారు. ఆ రోజంతా బసవ ఎక్కడికి వెళ్ళినా నమస్కారాలు పెట్టారు. వెర్రి బసవ ఇదంతా తనకి చేస్తున్న సత్కారం అనుకుని భ్రమపడ్డాడు. రోజంతా చాలా గర్వంగా పొగరుగా కొమ్ములు పైకి పెట్టి ఛాతీ బయటికి పెట్టి నడిచాడు. తనలో తానే మురిసిపోయాడు. ఇక సాయంత్రానికి ఊరేగింపు గుడికి చేరింది. బాజా భజంత్రీలతో గ్రామ ప్రజలు తమ దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపలి తీసుకుని వెళ్లారు. విగ్రహం బండిలోంచి దిగంగానే ఇంకేముంది, అందరూ బసవని మర్చిపోయారు. ఎవరి పనుల్లో వాళ్లూ పడిపోయారు. బసవపై వేసిన పట్టు వస్త్రాలు తీసేసి మళ్లీ బసవని ఎడ్లపాకలోకి తీసుకెళ్లి అక్కడ వదిలేశారు. ఎవ్వరూ దండాలు పెట్టలేదు. అప్పుడు బసవకి అర్థమయింది, మనుషులు గౌరవమిచ్చేది మనకి కాదు, మనం చేసే పనులకని. మనం చేసే పనులే మనకి గౌరవాన్ని ఇస్తాయి.